హలో ఎవరివన్, థర్డ్ సెమ్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, ఇప్పుడు మనం డిస్కస్ చేసేది థర్డ్ సెమ్లో ఉన్న కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని డిస్కస్ చెప్తున్నాను. ఒకసారి వినండి. ఫస్ట్ ఏంటంటే మనకు కెమిస్ట్రీ థర్డ్ సెమ్లో 4 యూనిట్స్ ఉంటున్నాయి. ఫస్ట్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, సెకండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, థర్డ్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఫోర్త్ జనరల్ కెమిస్ట్రీ. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఫస్ట్ యూనిట్లో తీసుకున్నట్టయితే ఫస్ట్ టాపిక్ ఏంటంటే లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్. ఇందులో మనకి ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ ది లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ క్వశ్చన్ ఒకటి ఇంపార్టెంట్ ఉంటుంది. అయిన తర్వాత కోఆర్డినేషన్ కాంపౌండ్స్ నుంచి ఫస్ట్ మనకు మెయిన్ థింక్ ఏంటంటే వెర్నర్స్ థియరీ, సిజ్విక్ థియరీ, ఈఏఎన్. ఇక్కడ చూసుకున్నట్టయితే సిజ్విక్ థియరీలోనే ఈఏఎన్ ఉంటుంది. ఓకేనా, ఈఏఎన్ ఆర్ సిజ్విక్ థియరీ అయినా అడిగినా కానీ క్వశ్చన్లో ఈఏఎన్ కూడా అందులో రాయాల్సి వస్తుంది. ఓకేనా, ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే వెర్నర్స్ థియరీ, సిజ్విక్ థియరీ అండ్ ఈఏఎన్, ఇంకొకటి ఏంటంటే విబిటి. ఈ మూడు అనేటి కంపల్సరీ ఏంటంటే లాంగ్ క్వశ్చన్స్కి వచ్చే అవకాశం ఉంటున్నాయి. అయిన తర్వాత ఐయుపిఎస్సి నామ్క్లేచర్ ఇన్ కోఆర్డినేషన్ కాంపౌండ్స్లో ఇవి ఏంటంటే లాంగ్ క్వశ్చన్ కాకుండా షార్ట్ క్వశ్చన్స్కి 4 మార్క్ క్వశ్చన్స్కి కంపల్సరీ ఈ క్వశ్చన్ లేకుండా పేపర్ అనేది తయారు కాదు. కంపల్సరీ ఇందులో నుంచి ఏదైనా కాంపౌండ్ నామిక్లేచర్ అడుగుతారు అన్నట్టు, కంపల్సరీ అడుగుతారు. అయిన తర్వాత టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్ వీబిటిలో. ఓకేనా, వీబిటిలో చూసుకున్నట్టయితే ఆక్టాహైడ్రల్లో ఇన్నర్ డిఆర్బిటల్ కాంప్లెక్సెస్ అండ్ అవుటర్ డిఆర్బిటల్ కాంప్లెక్సెస్ ఉంటున్నాయి. నేను దీని గురించి మళ్ళీ ఒక వీడియో చేస్తాను. వీటి గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. హైబ్రిడైజేషన్ ఉంటుంది ఇందులో, వాటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో చూడండి. తర్వాత టెట్రాహైడ్రల్ కాంప్లెక్సెస్, అయిన తర్వాత స్క్వేర్ ప్లేనర్ కాంప్లెక్సెస్. ఓకేనా, వీబిటి నుంచి కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది కంపల్సరీ వస్తుంది ఎగ్జామ్లో. చూడండి ఒకసారి. సిజ్విక్ థియరీ, ఈఏఎన్, వెర్నర్స్ థియరీ, వీబిటి, ఈ 3 కంపల్సరీ. ఓకేనా, ఈ 4 1 2 3 4 ఈ 4 నుంచి ఒక లాంగ్ క్వశ్చన్ వస్తుంది కంపల్సరీ, ఒక షార్ట్ క్వశ్చన్ వస్తుంది. ఈఏఎన్ అనేది మేబీ షార్ట్ క్వశ్చన్కి ఇవ్వచ్చు. ఓకేనా, కంపల్సరీ అది కూడా ఇంపార్టెంట్. రైట్, ఇక్కడ చూసుకున్నట్టయితే స్క్వేర్ ప్లేనర్ టెట్రాహైడ్రల్ ఇట్ ఈస్ ఆప్షన్. చదువుకోవచ్చు మేబీ, కాకపోతే ఏంటంటే ఇవి రావచ్చు రాకపోవచ్చు. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంకోటి మెటల్ క్లస్టర్స్ ఆర్ మెటల్ కార్బోనైల్స్. ఇవి ఏంటంటే క్లస్టర్స్ అనొచ్చు ఆర్ కార్బోనైల్స్ అనొచ్చు. ఓకే, ఇందులో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ మెటల్ కార్బోనైల్స్ క్లాసిఫికేషన్, ఇది ఒకటి ఇంపార్టెంట్ క్వశ్చన్. అయిన తర్వాత నికెల్ టెట్రా కార్బోనైల్ కాంపౌండ్ ఒకటి, డైఫెరస్ ఈ కాంపౌండ్ ఒకటి, అయిన తర్వాత ఈ మూడిట్ల నుంచి మేబీ అడిగితే ఒక షార్ట్ క్వశ్చన్ అడగచ్చు. అయిన తర్వాత ఆప్షన్కి ఏంటంటే 18 ఎలక్ట్రాన్ రూల్. ఓకేనా, నెక్స్ట్ ఓఎంసి ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు ప్రిపరేషన్ మెథడ్స్, ఆర్గానోలిథియం ప్రిపరేషన్ మెథడ్స్ ఆర్ అప్లికేషన్స్ ఏదైనా అడగచ్చు. కాకపోతే ఇందులో నుంచి ఓఎంసి నుంచి కంపల్సరీ ఒక లాంగ్ క్వశ్చన్ ఆర్ ఒక షార్ట్ క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఇందులో నుంచి ఈ టాపిక్ అసలు విడిచిపెట్టకుండా కంపల్సరీ కవర్ చేసుకోండి. నెక్స్ట్ యూనిట్ ఏంటంటే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీలో మనకు ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకు కార్బాక్సిలిక్ యాసిడ్స్. ఈ కార్బాక్సిలిక్ యాసిడ్లో మనకు ఎస్టరిఫికేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నట్టు. అయిన తర్వాత రియాక్షన్ విత్ PCl5 అండ్ SOCl2. ఓకేనా, ఈ కాంపౌండ్స్ ఈ రియాక్షన్స్ అనేవి నేమ్ రియాక్షన్స్ కంపల్సరీ అడుగుతారు. నేమ్ రియాక్షన్స్ అంటే బౌల్ బ్లాంక్ రియాక్షన్, అయిన తర్వాత హున్స్డీకర్ రియాక్షన్, స్మిట్ రియాక్షన్, ఆర్ అండ్ హైస్టర్ రియాక్షన్, HVZ రియాక్షన్ అన్నట్టు. ఈ నేమ్ రియాక్షన్స్ నుంచి కంపల్సరీ లాంగ్ క్వశ్చన్స్లో కావచ్చు ఆర్ షార్ట్ క్వశ్చన్స్లో కావచ్చు కంపల్సరీ ఇందులో నుంచి మెన్షన్ చేస్తాడు. ఎగ్జామ్ పేపర్లో కంపల్సరీ క్వశ్చన్స్ వస్తాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మోస్ట్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ ఇవి కంపల్సరీ చూసుకోండి. అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే నైట్రోహైడ్రోకార్బన్స్లో ఏంటంటే ప్రిపరేషన్ మెథడ్స్ కంపల్సరీ చూసుకోండి. ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ విక్టర్ మేయర్ రియాక్షన్, అయిన తర్వాత నిఫ్ రియాక్షన్ NEF. ఓకేనా, నిఫ్ రియాక్షన్, విక్టర్ మేయర్ రియాక్షన్ అండ్ నైట్రోహైడ్రోకార్బన్స్ ప్రిపరేషన్ మెథడ్స్ ఇవి చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అయిన తర్వాత అమైన్స్ అండ్ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్లో ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ చూసుకోండి. అయిన తర్వాత అమోనోలైసిస్ ప్రిపరేషన్ మెథడ్స్, అందులో ప్రిపరేషన్ మెథడ్స్లో ఫస్ట్ రియాక్షన్ ఏంటంటే
అమోనోలైసిస్ ఒకటి, అయిన తర్వాత గాబ్రియల్ సింథసిస్. దీని గురించి నేను ఆల్రెడీ మీకు వీడియో పెట్టేసిన, చూసుకోండి. హాఫ్మన్ బ్రోమైడ్ కూడా రియాక్షన్ పెట్టేసిన, అది చూసుకోండి. స్మిట్ రియాక్షన్ కూడా పెట్టేసిన. స్మిట్ రియాక్షన్ ఏంటంటే ఇక్కడ వస్తుంది, అయిన తర్వాత కార్బనిక్ కాంపౌండ్స్లో కూడా వస్తుంది. ఇక్కడ ఏంటంటే జస్ట్ అక్కడ మనకేంది కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ప్రైమరీ ఎమిన్స్ ప్రిపేర్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం ఏంటంటే అమైన్స్, ప్రైమరీ ఎమిన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ ఈ రియాక్షన్ యూజ్ చేస్తున్నాం అన్నట్టు. ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి అని చెప్పేసి అడగచ్చు, లేకుంటే ఇక్కడ మనకు డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రైమరీ అమైన్స్ ప్రిపరేషన్ మెథడ్ అని చెప్పేసి అడగచ్చు. క్వశ్చన్ 2 టైప్స్ రావచ్చు, దీని ఒకసారి చూసుకోండి. అయిన తర్వాత ప్రైమరీ ఎమిన్స్ సపరేషన్ మెథడ్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ క్వశ్చన్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది చూసుకుంటే ఏంది హిన్స్బర్గ్ రియేజన్స్తోని ఎమిన్స్ని ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఎమిన్స్ని ఏ విధంగా సపరేషన్ చేసుకుంటాము, ఏమంటే వేరు చేసే పద్ధతి, ఈ పద్ధతి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మేబీ లాంగ్ క్వశ్చన్కి రావచ్చు కంపల్సరీ, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే బీడీసీ, బెంజిన్ డైజోనియం క్లోరైడ్. దీని గురించి చాలా నేను వీడియో పెట్టేసిన, వీడియో చూడండి ఒకసారి. అయిన తర్వాత సాండ్మేర్ రియాక్షన్, గటర్మన్ రియాక్షన్, షీమన్స్ రియాక్షన్. ఓకేనా, ఈ రియాక్షన్ చూసుకోండి. ఇందులో నుంచి ఈ మూడిట్లో నుంచి కంపల్సరీ ఒక రియాక్షన్ అనేది వస్తుంది. అయిన తర్వాత బీడీసీ, బెంజిన్ డైజోనియం క్లోరైడ్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా కంపల్సరీ వస్తుంది. ఇక్కడ ఏంది సపరేషన్ మెథడ్ చూసుకోండి, బీడీసీ చూసుకోండి. అయిన తర్వాత గాబ్రియల్ మోస్ట్ ఇంపార్టెంట్. అయిన తర్వాత హాఫ్మన్ బ్రోమైడ్. ఈ క్వశ్చన్స్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో నుంచి ఏదైనా క్వశ్చన్ రావచ్చు, కంపల్సరీ చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్. ఇందులో చూసుకున్నట్టయితే ఫస్ట్ మనం చూసుకుంటే సైనైడ్స్, ఐసోసైనైడ్స్ ఏ విధంగా గుర్తించాలి, ఏ విధంగా క్లాసిఫై చేయాలి. ఫస్ట్ ఆల్కైల్ గ్రూప్ అడ్జసెంట్ కార్బన్, ఇట్ కాల్డ్ యాజ్ సైనైడ్స్. ఆల్కైల్ గ్రూప్స్ అడ్జసెంట్ నైట్రోజన్, ఇట్ ఈస్ ఐసోసైనైడ్. సి మీన్స్ సైనైడ్, అదర్వైజ్ ఐసోసైనైడ్. ఓకేనా, రైట్. ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఫ్రమ్ ఆల్కైల్ హాలైడ్స్, ఫ్రమ్ అమైడ్స్, ఫ్రమ్ ఆర్ఎంజిఎక్స్, ఆల్డాగ్జామ్స్. ఇందులో నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగితే ఏంటంటే ఆల్కైల్ హాలైడ్ నుంచి ఆర్ అమైడ్ నుంచి ఆల్డాగ్జామ్స్ నుంచి డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. లేకపోతే ప్రిపరేషన్ మెథడ్స్ ఏవైనా 2 ప్రిపరేషన్ మెథడ్స్ రాయండి అని చెప్పేసి అన్నప్పుడు ఈ 4 నుంచి ఏదైనా మీరు రాసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్ నుంచి స్టీఫెన్స్ రియాక్షన్ మోస్ట్ ఇంపార్టెంట్. అయిన తర్వాత ఐసోసైనైడ్స్. ఓకేనా, ఐసోసైనైడ్ నుంచి ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్స్ అడుగుతారు. అందులో ఏంది మనకు 2 ప్రిపరేషన్స్ మెథడ్స్ ఉన్నాయి. ఈ 2 ప్రిపరేషన్ మెథడ్స్ ప్రిపేర్ కండి. నెక్స్ట్ ఫిజికల్ కెమిస్ట్రీలో మనం చూసుకున్నట్టయితే థర్మోడైనమిక్స్ ప్రాపర్టీస్, ఇన్సెంటివ్ ప్రాపర్టీస్ అండ్ ఎక్స్టెంటివ్ ప్రాపర్టీస్. తర్వాత ఫస్ట్ లా ఆఫ్ టీడీ థర్మోడైనమిక్స్, జాల్ థామ్సన్ ఎఫెక్ట్. అయిన తర్వాత రిలేషన్ బిట్వీన్స్ సిపి అండ్ సివి, దట్ మీన్స్ కాన్స్టెంట్ ప్రెజర్ అండ్ కాన్స్టెంట్ వాల్యూమ్. ఓకేనా, ఇది చూసుకుంటే ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అయిన తర్వాత జాల్ థామ్సన్. నెక్స్ట్ కిర్చాఫ్ రియాక్షన్, ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. కార్నాట్ సైకిల్, ఇవి ఇంపార్టెంట్ చూసుకుంటే ఒకసారి. అయిన తర్వాత ఇక్కడ గిబ్స్ హెల్మోల్ట్జ్ ఈక్వేషన్. అయిన తర్వాత ఎంట్రోపీ చేంజ్ వెన్ పి అండ్ టీ, ప్రెజర్ అండ్ టెంపరేచర్ ఏ వేరియబుల్ ప్రాసెస్లో. ఈ క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి, ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ లాస్ట్ 4th యూనిట్ జనరల్ కెమిస్ట్రీలో మనకి ఏంటంటే ఎవల్యూషన్ ఆఫ్ అనలైటికల్ డేటా. ఓకే, ఇదేంటంటే మనకు అనలైటికల్ డేటాను మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం దాని గురించి ఉంటుంది. ఇందులో క్వశ్చన్స్ ఏంటంటే ఎర్రర్స్, మీన్ అండ్ యావరేజెస్, మీడియన్, ఈ క్వశ్చన్స్ చూసుకుంటారు. అయిన తర్వాత కార్బన్స్, ఈ టాపిక్లో మనకి ఏంటంటే ఈఏఏ ఇథైల్ ఎస్టో ఎస్టేట్, ఈ కాంపౌండ్ గురించి మనకి ఏంటంటే కీటోయినోల్ టాటమరిజం ఆల్రెడీ నేను వీడియో పెట్టిన, లింక్ మన అక్కడ గ్రూప్లో ఉంటుంది, వీడియో చూడండి ఒకసారి. అయిన తర్వాత ఆల్డోల్ కండెన్సేషన్, పెర్కిన్స్ రియాక్షన్, బెంజైన్ కండెన్సేషన్, హాలో ఫార్మ్ రియాక్షన్. ఈ 4 నుంచి కంపల్సరీ ఏదైనా ఒక రియాక్షన్ లాంగ్ క్వశ్చన్కి వస్తుంది, ఏదైనా ఒకటి షార్ట్ క్వశ్చన్కి వస్తుంది, కంపల్సరీ చూసుకోండి. అయిన తర్వాత ఫేస్ రూల్స్లో ఇందులో నుంచి కంపల్సరీ ఏదైనా ఒకటి షార్ట్ క్వశ్చన్కి ఆర్ ఏదైనా ఒకటి లాంగ్ క్వశ్చన్కి కంపల్సరీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. లైక్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి ఇంకా మీలాంటివి స్టూడెంట్స్కి ఇంకా చాలామందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి లైక్ చేయండి కంపల్సరీ. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.